మన చుట్టూ ఉన్న వ్యక్తులను విభిన్న వ్యక్తిత్వంతో చూస్తాం. కొందరు ఎప్పుడూ సంతోషంగా ఉంటే మరికొందరు ఎప్పుడూ విచారంగా ఉంటారు. అసలు ఎందుకు వారు విచారంగా ఉంటారనేది చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు. ఈ విషయాలు తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనిషి ఎప్పుడూ విచారంగా ఉండడానికి 4 కారణాలు అని చాణక్యుడు తెలిపాడు. అందులో మొదటిది మోసపూరిత వ్యక్తులతో స్నేహం. ఆచార్య చాణక్యుడి ప్రకారం మోసపూరిత వ్యక్తితో స్నేహం చేయడానికి ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే మోసపూరిత వ్యక్తులు తమ స్నేహితులను కూడా బాధ పెడతారు. అందుకే స్నేహం చేసే ముందు ఆలోచించి చేయమని చాణక్యుడు చెప్పాడు. మోసపూరిత వ్యక్తులతో స్నేహం వల్ల మీకు జీవితంలో కష్టాలు చుట్టుముడతాయని చాణక్యుడు హెచ్చరించాడు. రెండవది ఒంటరితనం. ఒంటరివాడు ఎప్పుడూ విచారంగా ఉంటాడని చాణక్యుడు చెప్పాడు. ఒంటరిగా ఉండాలనుకునే వ్యక్తులు తమ స్నేహితులందరినీ దూరం చేసుకుంటారు. ఒంటరిగా ఉండాలనుకునే వ్యక్తులు తమ బాధలను ఎవరితోనూ పంచుకోరు. అందుకే వారు ఎల్లప్పుడూ బాధలోనే ఉంటారు. మీకు కష్టాలు వచ్చినప్పుడు అసలు ఒంటరిగా ఉండొద్దని చాణక్యుడు సూచించాడు. మూడవది ఇతరులను బాధ పెట్టడం. ఇతరులను బాధపెట్టి కొందరు బాధపడుతూ ఉంటారు. అసూయతో కొందరు తమ సన్నిహితులను కూడా బాధ పెడుతుంటారు. కానీ ఇది వారి మనస్సును కూడా అల్లకల్లోలం చేస్తుంది. మరొకరిని బాధ పెట్టడం తప్పు అనే భావన వారిని దహించి వేస్తూ ఉంటుంది. నాలుగవది సమస్యలను గోప్యంగా ఉంచడం. కొంతమంది తాము ఏ సమస్యలో ఉన్నా ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. వారు దాని నుండి అన్ని బాధలను అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు. ఇలాంటి వారి మనసు ఎప్పుడూ దుఃఖంతో బరువెక్కుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. సత్యవంతులు, జ్ఞానులతో స్నేహం చేసే వ్యక్తి ఏ కారణం చేతను దుఃఖపడడు. తనకి ఏదైనా దుఃఖం కలిగితే దాన్ని స్నేహితులతో పంచుకుని తగ్గించుకుంటాడని చాణక్యుడు చెప్పాడు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.